మరి మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే ఎలా స్టార్ట్ అవుతుంది? దానికి ముఖ్యంగా 3 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మీరు వాడుతున్న ఫోన్లు, ల్యాప్టాప్లు, చివరికి మీ కారులో ఉండే చిప్స్ ఎక్కడ తయారవుతున్నాయి? ఎక్కువ శాతం తైవాన్లోనే. ఇప్పుడు చైనా ఆ దేశాన్ని తనది అంటుంది. అమెరికా ఏమో తైవాన్కి అండగా ఉంటానంటుంది. ఒకవేళ చైనా గనుక తైవాన్ మీద అడుగు పెడితే వెంటనే తైవాన్కి సపోర్ట్గా అమెరికా వస్తుంది. అలాగే చైనాకి సపోర్ట్గా మరికొన్ని దేశాలు వెళ్తాయి. ఇలా ప్రపంచం 2 ముక్కలు అవుతుంది. అది కేవలం 2 దేశాల యుద్ధంలో కాకుండా ప్రపంచం మొత్తం టెక్నాలజీ కోసం 2 ముక్కలు అవుతుంది. ఈ ఒక్క చిన్న ద్వీపం మూడో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యే ఛాన్స్ ఉంది. ఇక పాయింట్ నెంబర్ 2, మిడిల్ ఈస్ట్. ఇక్కడ వార్ జరిగితే మీ బండిలో పెట్రోల్ ధర రేపు పొద్దున్న 500 రూపాయలు అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇజ్రాయిల్, ఇరాన్ ఈ 2 దేశాల మధ్య ఉన్న పాత భాగాలు ఇప్పుడు అగ్నిపర్వతంలో పేలుతూనే ఉన్నాయి. అక్కడ ఉండే ఆయిల్ రూట్స్ క్లోజ్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆకలి తీరిన దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలోకి దూకాల్సి వస్తుంది. ఇది మన వంటింటి బడ్జెట్ని కూడా దెబ్బతీసి యుద్ధం. ఇక పాయింట్ నెంబర్ 3, సైబర్ అటాక్. ఇది బాంబుల కంటే భయంకరమైనది. ఇది మన కంటికి కనిపించదు. ఊహించుకోండి, ఒక దేశం యొక్క న్యూక్లియర్ ప్లాంట్ని ఎవరో హ్యాక్ చేసి దాన్ని పేల్చారనుకోండి. అప్పుడు దేశం ఏమనుకుంటుందంటే ఇది ఖచ్చితంగా నా శత్రువులు చేశారు అనుకొని ఆ దేశంపై ఒక అటామిక్ బాంబ్ని వేసేస్తుంది. అది నిజంగా హ్యాకర్లు చేసిన పనా లేక శత్రువు చేసిన పనా అని తేలే లోపే సగం ప్రపంచం కాలి బూడిదైపోవచ్చు. సో ఒక్క చిన్న తప్పు జరిగితే అది మానవజాతి అంతానికే నాంది పలకవచ్చు.